ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్కనే గంగవల్లి ఆకు అంటారు. అన్ని కూరల్లో కాక ఈ కూర చాలా చౌకగా దొరుకుతుందన్నమాట. అందరి పెరట్లోనూ దాదాపుగా కనిపిస్తూ ఉంటుంది. తెలియని వారు ఇది పిచ్చాకే కదా అని కొట్టి పడేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నుంచి ఇది మీ పెరట్లో ఎక్కడైనా కనిపిస్తే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. పోషకాల గని, వైటమిన్ ఏ, ఇంకా ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ అన్ని ఆకుకూరల్లోనూ ఉండేవే. కానీ ఈ ఆకుకూరకి స్పెషల్ ఏంటో తెలుసా? వైటమిన్ సి ఉంది, ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంది. ముందుగా ఒక గ్లాసులో 3 వంతులు పెసరపప్పు తీసుకోవాలి. మిగిలిన ఒక వంతు సగం పచ్చిశనగపప్పు, మరి సగం కందిపప్పు వేసి చక్కగా వీటిని వాటర్ పోసి 2-3 సార్లు కడుక్కొని మళ్ళీ వాటర్ పోసి కొంతసేపు నానబెట్టుకోవాలి. పప్పుల్ని ఎప్పుడైనా ఎక్కువసేపు నానబెట్టుకుని కుక్ చేసుకున్నప్పుడు దానిలో ఉన్న ఫైబర్ క్వాంటిటీ ఇంకా ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. ఇంకా బ్లోటింగ్ సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి. డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. పప్పులు తీసుకున్న గ్లాస్తోనే 1 గ్లాస్ వరకు రైస్ తీసుకుని రైస్ను కూడా ఒక 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా షాహీ జీరా, జీలకర్ర, ఇంకా మిరియాలు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తరిగిన ఉల్లిపాయ 1, పుదీనా, కొత్తిమీర, 1 క్యారెట్, కరివేపాకు, 2 టమాటాలు, 1 గ్రీన్ చిల్లీ అన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన హీరోయిన్ అన్నమాట. ఈవిడే గంగవల్లి ఆకు. నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కొద్దిగా నెయ్యి వేసుకుని దానిలో ముందుగా చూపించిన దినుసులు ఇంకా ఆనియన్ వేసుకుని వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో, కొంచెం అంత ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకుని వడలించుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి వినే ఉంటారు. అవి కేవలం ఫిష్లో మాత్రమే దొరుకుతాయి అన్నమాట. ఫిష్లో తప్ప ఇంక ఏ వెజిటేరియన్ ఫుడ్లోనూ దొరకవు. కానీ ఆ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్న మన ఈ గంగవల్లి లీఫ్లో ఉంటాయి. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, నాన్ వెజ్ తీసుకొని వాళ్ళకి ఈ గంగవల్లి ఆకు ఒక వరం అన్నమాట. ఇక్కడ మసాలా ఇంకా వెజ్జీస్ ఏవి కూడా ఎక్కువగా మాడకుండా చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎప్పుడు కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. గంగవల్లి ఆకు వేసిన తర్వాత కూడా కొంచెం పసరు వాసన వస్తుంది. ఆ పసరు వాసన పోయే వరకు లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడే రుచికి తడిపడా కారం కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా మిరియాలు మాత్రం వేస్తాము. ఇంకా 1-2 పచ్చిమిర్చి వేస్తాము. ఆ తర్వాత వడబెట్టుకున్న పప్పులన్నీ కలిపి ఒకసారి వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ ఫేజ్లో ఆ మసాలా అంతా పప్పులకు పట్టుకొని మంచి అరోమా రిలీజ్ అవుతుంది. ఆకుకూరల విషయానికి వస్తే గోంగూరలో మాత్రమే వైటమిన్ సి ఉంటుందని మనకు తెలుసు. ఈ గంగవల్లిలో కూడా వైటమిన్ సి ఉంటుంది. ఒక 2 నిమిషాలు పప్పుల్ని మూతపెట్టి మగ్గించుకున్న తర్వాత బియ్యాన్ని కూడా నీళ్లు చుక్క లేకుండా చక్కగా వేసి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మూతపెట్టి క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఇక వాటర్ యాడ్ చేసుకోవాలి. మనము పప్పులు 1 గ్లాస్కి వేసుకున్నాం, రైస్ 1 గ్లాస్కి వేసుకున్నాము. యాక్చువల్గా అయితే 4 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది. కానీ ఇక్కడ మనం 6 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అప్పుడే రైస్ ఇంకా పప్పులు సాఫ్ట్గా బాయిల్ అయ్యి మంచి కిచిడి టెక్స్చర్ని తీసుకొస్తాయి అన్నమాట. ఇక్కడ వాటర్ వేసిన వెంటనే మూత క్లోజ్ చేసేయకుండా ఒక 5 మినిట్స్ ఉంచాలి. లైట్గా పొంగు వస్తూ ఉండాలన్నమాట. ఆ టైంలో మనం లిడ్ క్లోజ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలోనే సాల్ట్ ఏమన్నా కావాలి అంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 5 విజిల్స్ పెట్టుకున్నాను. 6 విజిల్స్ అయితే టూ మచ్ సాఫ్ట్గా వస్తుందన్నమాట. మాకు ఇలా సరిపోయింది ఈ టెక్స్చరు. చూసేశారు కదా, ఎంతో ఆరోగ్యకరమైన ఈ గంగవల్లి ఆకులతో పెసరపప్పు కిచిడి రెడీ అయిపోయింది. ఈ వేడి కిచిడీని చక్కగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నెయ్యి వేసుకొని పెసర వడియాలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ హెల్తీ రెసిపీని ట్రై చేసేయండి.